హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి మాకు పచ్చిమిర్చి బాగా వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఇదిగో చూడండి చిన్న చిన్నవి పచ్చిమిర్చి, ఇంకా ఫ్లవరింగ్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా బాగా ఇలా తిప్పితే కనపడతాయి. బాగా ఇలా కోసేసుకోవడం, కూరల్లో వేసుకోవడం బాగున్నాయి. అసలు వంకాయలు, పచ్చిమిర్చి, టమాటా బాగా వస్తాయి మనకి. ఇలా ఈ కలర్ మారాక కోస్తే కొంచెం పెద్ద సైజ్ అయ్యాక మనకి బాగుంటది అన్నమాట. ఇదిగోండి ఇంకా వేరే మొక్కలకు ఉన్నాయి, ఇవన్నీ ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కోసుకుందాం. ఇవి ఇక్కడే వంకాయలు ఉన్నాయి. ఇక చూడండి చక్కగా ఎన్ని గుత్తులు గుత్తులుగా వంకాయలు ఉన్నాయో, భలే బాగున్నాయి. ఇది ఒకటి పెద్దగా అయింది, ఇది కోసేస్తున్నాను, మళ్ళీ ముదిరిపోతుంది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇలా ఈ వంకాయలు అయితే చాలా బాగా వస్తాయండి. చూడండి గుత్తి వంకాయలు కూడా బాగా వచ్చినాయి. ఇవి కూడా బాగా వస్తాయి కాయలు, ఎంత బాగా వస్తాయో. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా ఇలా వస్తాయి. ఇవి ఆకులన్నీ దూసేయాలి, అప్పుడు బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఈ గుత్తి వంకాయలు అయితే బాగా వస్తున్నాయి. చక్కగా వారానికి మొత్తానికి వచ్చేస్తున్నాయి. ఎంత బాగా వస్తున్నాయో కాయలు. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ గుత్తి వంకాయలే వేసాను. చూడండి ఎంత బాగా పెద్దగా వస్తున్నాయో. కొంచెం పెద్దయ్యాక కొద్దామని అలా కోస్తున్నాను. ఇదిగోండి ఇవి కాయలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. సీడ్స్ కూడా తక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ చెట్టుకు కూడా బాగా వచ్చినాయి అండి పచ్చిమిర్చి. ఇట్లా చాలా బాగా వచ్చినాయి. బోల్డ్ అన్ని ఉన్నాయి పచ్చిమిర్చి. ఈ ఆకుల్ని దూసేయాలండి. ఇక్కడ పూత లేకపోతే కనుక ఇట్లా ఆకుల్ని తీసేస్తే అక్కడ మళ్ళీ మంచిగా పూత వస్తుంది అన్నమాట. ఇట్లా ఈ తెల్లగా ఆకులు ఇలా వచ్చేస్తుంటే ఇవి తీసేసేయాలి, అప్పుడు కొత్తవి వస్తాయి ఆకులు. ఇవ్వండి ఇంకా ఉంది ఇక్కడ. లేకపోతే అది అక్కడితో ఆగిపోతాయి గ్రోత్. ఇదిగోండి ఇది రెయిన్బో మిర్చిది. చూడండి మొన్న విత్తనాలు వేసాను, ఇప్పుడు 2 వచ్చినాయి ఆ విత్తనాలకి. మళ్ళీ ఇట్లా ఉంచేసాను విత్తనాల కోసమే. ఈ విత్తనాలు తీసి ఇట్లా వేసేస్తే వాటికి అవే వచ్చేస్తాయి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలని విత్తనాలను అక్కడక్కడ వేస్తూ ఉంటే ఇవే మనకి మొక్కలు వస్తాయి. మళ్ళీ చాలా బాగుంటాయి, అన్ని చాలా మొక్కలు వస్తాయి అన్నమాట. ఇలా 2 వచ్చినాయి. ఇవి కొంచెం పెరిగాక వేరే దాంట్లో వేస్తాను. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ఈ కలర్ అయితే. ఇవి కావాలని ఎండబెట్టేశాను. ఇవి మళ్ళీ ఇక్కడి నుంచి తీసేస్తే కనుక మళ్ళీ చక్కగా గ్రోత్ ఉంటది మొక్కలకి. ఇలా తీసేస్తూ ఉండాలి. ఇవన్నీ ఇలా ఎండిపోయిన ఆకులు గాని అవన్నీ తీసేస్తూ ఉండాలి. ఇవి చూడండి, ఇవి కూడా బుల్లెట్ మిర్చి లాగా ఎంత బాగున్నాయో అసలు. ఇవి విత్తనాలు కానీ ఉంచేసాను, ఈ విత్తనాలు వేద్దాము అని. అందుకని ఇప్పుడు ఏం కొయ్యట్లా, కొంచెం ఎండిపోయాక అప్పుడు విత్తనాలకి వేస్తాను నేను ఇవి. ఇక్కడ కూడా చిన్న కుండీలోనే పచ్చిమిర్చి బాగా వచ్చినాయి. ఇదిగోండి బాగా వచ్చినాయి పచ్చిమిర్చి. ఈ మొక్కకైతే మొక్క నిండా పచ్చిమిర్చిని అండి. చూడండి అసలు ఎంత బాగుందో. చూడడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది చూస్తూ కోస్తూ ఉంటే. ఇట్లాగా మీరు కూడా ఇట్లాగే పెంచుకోవాలని అనుకుంటున్నాను. మీరు పెంచుకోండి. చిన్న బాల్కనీలో అయినా సరే పచ్చిమిర్చి, టమాటాలు బాగా వస్తాయి. చూడండి అంతా మొక్క నిండా పచ్చిమిర్చిని, ఎంత బాగున్నాయో. ఇట్లా తిప్పితే బాగా కనబడతాయి. ఇంకా ఇది మొత్తం ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇప్పటికి చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదిగో వంకాయ చూడండి భలే బాగా వస్తున్నాయి గుత్తి వంకాయలు. ఇదిగోండి ఎంత బాగున్నాయో. ఏమో పొడుగు వంకాయలు, నాటు వంకాయలు కిందకున్నాయి వంకాయ. ఇదిగోండి బాగా వస్తున్నాయి వంకాయలు. ఇంకా చాలా ఉన్నాయి, ఇవి చిన్నగా ఉన్నాయి. ఇవి నెక్స్ట్ వీక్ వస్తాను. ఇదిగోండి బాగా వస్తున్నాయి వంకాయలు అయితే. ఇదిగోండి వంకాయ ఫ్లవర్స్ ఇలా పెద్దగా అవుతే అవి కోసేస్తే మళ్ళీ వంకాయలు వస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇలా ఒక్క చెట్టుకే చాలా కాయలు వస్తాయండి. కుండీలోనే ఇలా వస్తున్నాయి అంటే మామూలుగా నేల మీద అయితే ఇంకా బాగా వస్తాయి.
ఇదిగోండి, ఇదిగోండి తెల్ల వంకాయ. ఇది కొంచెం ముదిరితే కనుక పండిపోతున్నాయి ఇగో ఇట్లాగా. ఇది ఇంకా నేను విత్తనాలు కానీ ఉంచేస్తున్నాను. టమాటాలు కూడా చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా బాగా వస్తున్నాయో. ఇక్కడ కూడా ఉంది చూడండి టమాటా పండిపోయింది. ఇది కోసేస్తున్నాను. ఇట్లా చక్కగా బాగా వస్తాయి. ఇలా 4-5 మొక్కలు పెట్టుకుంటే చాలు ఇట్లా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉన్నాయి టమాటాలు. ఇదిగోండి ఇవన్నీ భలే బాగా వస్తున్నాయి, పెద్దగా వస్తున్నాయి చూడండి కాయలు. టమాటాలు బాగా వస్తాయి. ఇదిగోండి ఇలాగా టమాటాలు. ఇది బాగా పండిపోయింది. ఇదైతే ఎంత బాగుందో కలర్ ని చూస్తుంటే. ఉట్టిగా కూడా తినేయచ్చు అన్నట్టుంది ఈ టమాటాలు. చూడండి ఇక్కడ ఇంకా బోల్డన్ ఉన్నాయి టమాటాలు ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.